హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా వెర్బ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి నౌన్, ప్రొనౌన్ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి ప్లేలిస్ట్లు కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. నా ఛానల్లో ఆ ప్లేలిస్ట్లని అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ నేను ఆ రెండింటి యొక్క ప్లేలిస్టులు నౌన్ది, ప్రొనౌన్ కలిపి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పనిసరిగా వాచ్ చేయండి. అలాగే ఈ వెర్బ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. డిఎస్సి టెట్ రాసే వరకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉదాహరణకి 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో 5th లెసన్ 6th లెసన్లో రెగ్యులర్ వెర్బ్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మోడల్ వెర్బ్స్ గురించి కూడా అడగడం జరిగింది. కెన్ తోటి, మే తోటి, ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్ కూడా అడగడం జరిగింది. కాబట్టి ప్రతి టెక్స్ట్ బుక్లో ఈ వెర్బ్స్ మీద మనకి చెప్పడం జరిగింది. కాబట్టి వెర్బ్ గురించి కంపల్సరిగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అలాగే ఒక డిఎస్సి టెట్ దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా గ్రామర్కి సంబంధించి వెర్బ్ టాపిక్ అనేది హార్ట్ లాంటిది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఈ వెర్బ్ టాపిక్ మీద గ్రిప్ ఉంటేనే గ్రామర్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వెర్బ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు వెర్బ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. ఏంటంటే చేసే పనిని వెర్బ్ అంటాము, క్రియ అని తెలుగులో. అయితే ఇక్కడ వెర్బ్ అనేది ఓన్లీ యాక్షన్, చేసే పని యాక్షన్ అనేది తెలియజేయదు. యాక్షన్తో పాటు స్టేట్ని, పొజిషన్ అని కూడా తెలియజేస్తుంది. డినోట్స్ ది యాక్షన్, స్టేట్ అండ్ పొజిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క యాక్షన్ అని, అలాగే దాని యొక్క పొజిషన్ని అంటే స్టేట్ని, అలాగే పొజిషన్ అని కూడా తెలియజేసేదే వెర్బ్. అంటే దేని యొక్క సబ్జెక్ట్ యొక్క యాక్షన్ని, స్టేట్ని, పొజిషన్ని తెలియజేసేదే వెర్బ్ అనమాట. అంటే సబ్జెక్ట్ చేసే పని. సబ్జెక్ట్ అంటే ఎవరు? పని చేసేవాడు, డూయర్. సెంటెన్స్ లో ఉండే సబ్జెక్ట్ పని ఏంటి? డూయర్. ఆ పని చేసేవాడే సబ్జెక్ట్. కాబట్టి ఆ సబ్జెక్ట్ యొక్క యాక్షన్, ఆ చేసే పనిని, సబ్జెక్ట్ యొక్క స్టేట్ లేదా పొజిషన్ స్టేట్ లేదా పొజిషన్, అలాగే పొజిషన్ అంటే కలిగి ఉండడం. యాక్షన్ అంటే పని చేసేది, ఏదో పని. స్టేట్ అంటే స్థితి, అలాగే పొజిషన్. ఆ పొజిషన్ ఏంటి? ఆ సబ్జెక్ట్ యొక్క పొజిషన్ అంటే చెప్పేదే వెర్బ్. ఇది వెర్బ్ యొక్క కరెక్ట్ డెఫినేషన్. ఓకేనండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. గిరి వెంట టు హైదరాబాద్ ఎస్టర్డే. గిరి అనేది సబ్జెక్ట్. గిరి వెంట టు హైదరాబాద్ ఎస్టర్డే. సో గిరి హైదరాబాద్ నేను వెళ్ళాడని. సో ఈ వెంట అనేది ఇక్కడ వెర్బ్. సో ఇది దేని తెలియజేస్తుంది అంటే యాక్షన్ తెలియజేస్తుంది. ఓకేనా, వెళ్ళడం. ఈజ్ ఎ టీచర్. ఈ సబ్జెక్టు, ఈజ్ అనేది ఇక్కడ వెర్బ్ అవుద్ది. అయితే ఈజ్ ఎ టీచర్ అనేది ఇక్కడ ఈజ్ అనేది దేని తెలియజేస్తుంది అంటే పొజిషన్ లేదా స్టేట్. అతను ఎవరు? టీచరా, డాక్టరా అని చెప్తుంది అనమాట ఈజ్ అనేది అక్కడ. సో ఈజ్ ఏ టీచర్ అక్కడ వెర్బ్గా పనిచేస్తుంది. వెర్బ్ అది. ఈజ్ ఇల్. అతను జబ్బుపడి ఉన్నాడు అని. ఇక్కడ ఈజ్ అనేది కూడా వెర్బ్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి యొక్క స్థితిని, స్టేట్ని, పొజిషన్ చెబుతుంది. కాబట్టి అక్కడ ఈజ్ కూడా వెర్బే. అంటే ఓన్లీ యాక్షన్ వెర్బ్, యాక్షన్ వర్డ్సే వెర్బ్స్ అనుకోవడం తప్పు. యాక్షన్ తెలియజేసేవి, పొజిషన్ లేదా స్టేట్ని తెలియజేసేవి కూడా వెర్బ్సే. నెక్స్ట్ అండి, సి హ్యాజ్ ఏ కార్. సి అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది కూడా వెర్బే. ఇక్కడ హ్యాజ్ అనేది పొసెషన్ తెలియజేస్తుంది. పొసెషన్ అంటే కలిగి ఉండడము, ఓనర్షిప్ తెలియజేస్తుంది. ఆమె ఒక కార్ను కలిగి ఉంది. కాబట్టి ఈ విధంగా వెర్బ్ అనేది యాక్షన్ని, స్టేట్ని, పొసెషన్ని, మూడింటిని తెలియజేస్తుంది. ఇటువంటి వెర్బ్ మనకి 2 రకాలు మెయిన్గా. అదేంటంటే మెయిన్ వెర్బు, ఆక్సిలరీ వెర్బు. మెయిన్ వెర్బు, ఆక్సిలరీ వెర్బు. ఆక్సిలరీ వెర్బ్నే మనము హెల్పింగ్ వెర్బ్ అని అంటాము. హెల్పింగ్ వెర్బ్ని సింపుల్గా హెచ్వి. ఓకేనా. మెయిన్ వెర్బ్ని ఎంవి, షార్ట్కట్లో ఎంవి. ఓకేనండి. ఈ విధంగా వెర్బ్ అనేది 2 రకాలు, మెయిన్ వెర్బు, ఆక్సిలరీ వెర్బు. ఓకేనా. ఆక్సిలరీ వెర్బ్ మరో పేరు అంటే హెల్పింగ్ వెర్బు. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ వచ్చేసరికి మనకి ఇక్కడ యాక్చువల్గా 2 రకాలు, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఈ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ మీద 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్ 5th లెసన్ 6th లెసన్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా. కాబట్టి తప్పనిసరిగా వెర్బ్ టాపిక్ ప్రతిదీ కూడా టచ్ చేస్తాడు. అయితే మెయిన్ వెర్బ్ ముఖ్యంగా రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వెర్బ్సే 2 రకాలే. మెయిన్ వెర్బ్ అనేది మళ్ళీ 2 రకాలు అన్నమాట. కానీ మెయిన్ వెర్బ్ మళ్ళీ మరో 2 రకాలుగా చెప్పచ్చు. ఏంటంటే ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఆబ్జెక్ట్ బట్టి, ఆబ్జెక్ట్ ఉంటే ఒకటి, ఆబ్జెక్ట్ లేకపోతే ఒకటి. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాబట్టి అప్పుడు టెస్ట్ నోట్ బుక్ మీద చెప్పని కూడా అన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మళ్ళీ వీడియోలన్నీ రిపీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆబ్జెక్ట్ బట్టి, సెంటెన్స్ ఉంటే ఆబ్జెక్ట్ బట్టి ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. వెర్బ్ యొక్క ఫార్మ్స్ బట్టి 2 రకాలు, రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్. మరి ఫైనైట్, నాన్ ఫైనైట్ ఉన్నాయి.
ఫైనైట్ నాన్ టెన్స్ బట్టి ఫైనైట్ వెర్బ్ నాన్ ఫైనైట్ వెర్బ్ అని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఈ విధంగా మెయిన్ వెర్బ్ సంబంధించి 6 నేర్చుకోవాలి తప్పనిసరిగా. రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఫైనైట్, నాన్ ఫైనైట్. నెక్స్ట్ ఆక్సిలరీ వెర్బ్ వచ్చేసరికి వీటిని సహాయక క్రియలు అంటాము. సహాయక క్రియలు అవి ఏంటంటే మనకి యాక్చువల్గా 2 రకాలే, ప్రైమరీ ఆక్సిలరీస్ అలాగే మోడల్ ఆక్సిలరీసే. అయితే ఈ మోడల్ ఆక్సిలరీస్ కొన్నింటిని సెమీ మోడల్గా కొందరు రాస్తుంటారు కొన్ని బుక్కుల్లో, కానీ టోటల్గా మోడల్ ఆక్సిలరీస్ కింద నేర్చుకున్నా సరిపోద్ది. ఈ మోడల్ వెర్బ్స్ మీద చాలా టెక్స్ట్ బుక్కుల్లో, అకాడమిక్ టెక్స్ట్ బుక్లో కూడా ఇస్తూనే ఉంటాడండి. కెన్, మే, మైట్, వుడ్, షుడ్, ఆర్ట్ 10th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా మోడల్ వెర్బ్స్ మీద మనకి ఏదో ఒక టాపిక్ ఇస్తూనే ఉంటాడు అనమాట. ఓకేనా? కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ప్రైమరీ ఆక్సిలరీస్ ఏమున్నాయి మనకు? ప్రైమరీ ఆక్సిలరీస్ అంటే ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ బీ ఫార్మ్స్, తర్వాత హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అనే 3 ఉన్నాయి ప్రైమరీ ఆక్సిలరీస్ అనేవి. బీ ఫార్మ్స్ అనేసరికి మనం నేర్చుకోవాల్సినవి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీను. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్ అవి బీ ఫార్మ్స్ సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్స్. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ 3 ఉన్నాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ ఫార్మ్స్ సంబంధించి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేవి 3. అలాగే డూ ఫార్మ్స్ సంబంధించి డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్ ఈ 3. మొత్తం ఏంటంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అనేవి మనకి ప్రైమరీ ఆక్సిలరీస్ కింద చెప్పడం జరుగుతుంది. మరి మోడల్ ఆక్సిలరీస్ ఏమని అంటే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, అలాగే డేర్, నీడ్, యూజ్ టు. ఓకేనండి? విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, అలాగే ఆట్ టు, అలాగే డేరు, నీడ్, యూజ్ టు. అయితే ఈ డేరు, నీడ్, యూజ్ టుని సెమీ మోడల్ ఆక్సిలరీస్ అంటారు. కానీ టోటల్గా మీరు ఆక్సిలరీస్ మోడల్ వెర్బ్స్ అన్నా మోడల్ ఆక్సిలరీస్ అన్నా ఇవన్నీ కలిపి నేర్చుకోవచ్చు. ఇవన్నింటిని మోడల్ ఆక్సిలరీస్ అనొచ్చు. ఓకేనా? మోడల్ వెర్బ్స్ అన్నా మోడల్ ఆక్సిలరీస్ అన్నా ఒకటే. ఓకేనండి? ఇవి టైప్స్ ఆఫ్ వెర్బ్ సంబంధించి ఇప్పుడు మనము ఫస్ట్గా వెర్బ్ ఫార్మ్స్ బట్టి 2 రకాలు, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అనేవి వెర్బ్ యొక్క ఫార్మ్స్ బట్టి డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ముందుగా వెర్బ్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ వెర్బ్ ఫార్మ్స్ అనేది ఒక వెర్బ్ కి 5 రకాల మీకు వెర్బ్ ఫార్మ్స్ ఇక్కడ రాయడం జరిగింది. V1, V2, V3, V4, V5. కానీ V1, V5 ఒకటే. నేను గ్రామర్ చెప్పేటప్పుడు V5ని V1కి SRES అని చెప్తాను. ఓకేనా? V1కి SRES ఫామ్ అని చెప్తుంటాను. V1, V5 ఒకటే. ఓకేనా? సో వెర్బ్ 1 అనేది సింపుల్ ప్రెజెంట్ అంటే పాస్ట్ ఫాము, అదే సింపుల్ పాస్ట్ ఫాము. వెర్బ్ 3 అనేది పాస్ట్ పార్టిసిపుల్. సో V1, V2, V3 అనేవి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం వెర్బ్ ఫార్మ్స్. V1, V2, V3. V1 అనేది సింపుల్ ప్రెజెంట్, V2 అనేది సింపుల్ పాస్ట్, V3 అనేది పాస్ట్ పార్టిసిపుల్. ఓకేనా? సో V1 తో పాటు నేను V1కి SRES అని మీకు గ్రామర్ లో చెబుతూ ఉంటాను మిగతా టాపిక్లో. కానీ ఈ V1కి SRES అనేది V5 కింద చెప్పుకోవచ్చు. సో V1, V2, V3 3 రూపాయలు మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఏ వెర్బ్కైనా ఈ 3 రూపాయలు నేర్చుకోవాలి. ఓకేనా? నెంబర్ ఆఫ్ వెర్బ్స్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ V4 ఎలా రాస్తామంటే V1 ఏదైతే ఉందో దానిని బేస్ ఫామ్ అని అంటాము. బేస్ ఫామ్ V1 ని బేస్ ఫామ్ అని కూడా అంటాము. అదే మెయిన్ వెర్బ్ అంటాము, బేస్ ఫామ్ అని అంటాము. ఆ మెయిన్ వెర్బ్ కి అది V1 కి చివరిన ING ఇంగ్ పెడితే అదే మనకి V4 ఏర్పడుతుంది. ఈట్కి ఏమైంది? ఈటింగ్. ఈట్, ఏట్, ఈటెన్. ఈట్, ఏట్, ఈటెన్. V1, V2, V3. మెయిన్ వెర్బ్ అంటే ఇదే ఫస్ట్ ఫామ్ వెర్బ్ 1. దానికి ఇంగ్ ఫామ్ చేరిస్తే V4 వస్తుంది. ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. దీనిని జెరాండ్ అని కూడా అంటారు. ఓకేనా? వీటికి సెపరేట్ క్లాస్ ఉంటుంది. ఓకేనండి? నెక్స్ట్ V5, V1 ఒకటే అని చెప్పాను. V5, V1 రెండు సింపుల్ ప్రెజెంట్ తెలియజేస్తాయి. ఓకేనా? అయితే V1కి చివర ఎస్ గాని ఈఎస్ గాని చేరిస్తే V5 అనే వెర్బ్ ఫామ్ ఏర్పడుతుంది. ఈట్కి ఏమైంది? ఈట్స్. ప్లేకి ప్లేస్, గోకి గోస్, కమ్కి కమ్స్. V1, V1కి SRES. ఆ V1కి SRES అనే V5 ఫామ్ కింద చెప్తున్నాను. కానీ మీరు 4 రూపాయలు తెచ్చుకొని సరిపోద్ది. V1, V1కి SRES రెండు ఒకటే. V2, V3, V4. సో అయితే ముందుగా మనం నేర్చుకోవాల్సి ఏంటంటే V1, V2, V3 వెర్బ్ ఫార్మ్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ V1, V2, V3 నుంచే మనకి
రెగ్యులర్ వెర్బ్స్ ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ డివైడ్ చేయడం జరిగింది. వాటి యొక్క ఫార్మ్స్, వాటి యొక్క స్ట్రక్చర్ బట్టి, వాటిని రాసే విధానం బట్టి రెగ్యులర్ వెర్బ్ ఏదో ఇర్రెగ్యులర్ వెర్బ్ ఏదో మనం డిసైడ్ చేయగలం. వీటి బట్టి V1, V2, V3 బట్టి. ఓకేనా? ఈట్, ఏట్, ఈటెన్ అని రాసాం కదా. V1, V2, V3. గో, వెంట్, గాన్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. కమ్, కేమ్, కమ్. ఇవన్నీ కూడా V1, V2, V3. వీటిని రాసే విధానం బట్టే రెగ్యులరా ఇర్రెగ్యులర్ వెర్బ్ అని చెప్పగలము. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా కొన్ని వెర్బ్ ఫార్మ్స్ చూద్దాం. చూడండి, V1, V2, V3, V4, V5. V5 అన్నా V1 అన్న ఒకటే, కాకపోతే V1 కి SRES యొక్క ఫామే V5. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఇది 3 మనం నేర్చుకోవాల్సినవి. V4 ఏమవుతుంది? ప్లేయింగ్. ఇంఫార్మ్ పెట్టండి. V1 కి SRES పెట్టండి. ప్లేస్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఈ 3 మనం నేర్చుకోవాలి. మరి V4 కావాలంటే V1 కి ఇంఫార్మ్ పెట్టండి. ఫ్లయింగ్. SRES పెడితే ఫ్లైస్. అయితే సార్ ఇక్కడ ప్లేకి చివరిని ఎస్ పెట్టేశారు, ఫ్లైట్ చివరినేమో ఫ్లైట్ చివరిని ఎస్ పెట్టలేదు. ఫ్లైట్ చివరిని ఎస్ పెడితే FLYS రావాలి కదా. V1 కి SRES. కానీ ఇక్కడ ఏమని వచ్చిందంటే, మీరు గుర్తుపెట్టుకుని చివరన వై ఉండి దాని ముందు ఒక కాన్సనెంట్ ఉన్నట్లయితే, కాన్సనెంట్ అంటే AEIOL ని ఓవెల్స్ అంటాము, మిగతా రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ని కాన్సనెంట్స్ అంటాం. కాబట్టి చివరన వై ఉండి దాని ముందు కాన్సనెంట్ ఉంటే దాని యొక్క వెర్బ్ 1 కి SRES ఫామ్ ఏమవుద్దంటే వైన్ రిమూవ్ చేసి IES పెట్టాలి. ఫ్లైస్. ఒక క్రై ఉందండి, చివరన వై ఉంది, దాని ముందు కాన్సనెంట్ ఉంది, దీనికి ఏమవుద్ది? క్రైస్ అని అవుద్ది. దాని యొక్క V5 లేదా వెర్బ్ 1 కి SRES ఫాము క్రైస్ అవుద్ది. వై ఉండి వైకి ముందు ఒక కాన్సనెంట్ ఉంటే వైన్ రిమూవ్ చేసి IES పెట్టాలి. అంతేగాని క్రైస్ అని పెట్టి పక్కన ఎస్ పెడితే తప్పు. ఓకేనా? అయితే ఈ వెర్బ్ 1 కి SRES అనేది ఎక్కడ ఉపయోగిస్తాము? సింపుల్ ప్రెజెంట్ వాడాల్సిన సందర్భంలో ఉపయోగిస్తాము. మరి వెర్బ్ 1 ఎప్పుడు వాడతాము? వెర్బ్ 1 SRES ఎప్పుడు వాడతాం అంటే టెన్సెస్ లో మనకు వస్తుంది. ఒకసారి మీకు గుర్తు చేస్తారంటే, ముందున్న సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హీ గాని, షీ గాని, ఇట్ గాని, నౌన్ గాని, సింగులర్ నౌన్ గాని అయితే వెర్బ్ 1 కి SRES వాడాలి. వెర్బ్ 1 కి SRES వాడాలి. ఏది? ప్లేస్ అని, కమ్స్ అని, గోస్ అని. దాన్ని V5 అని అంటాం. అదే ముందున్న సబ్జెక్టు ప్లూరల్ అయితే వెర్బ్ 1 వాడాలి. ఎప్పుడు? సింపుల్ ప్రెజెంట్ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు. ఓకేనా? మళ్ళీ టెన్సెస్ లో మనకు అక్కడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అండి, గో, వెంట్, గాన్. 4వ రూపం ఏమవుద్దండి? గోయింగ్. దీనికి SRES ఏమవుద్ది? గోస్. చివరన గాని వెర్బ్ చివర ఓ ఉంటే మనకి దాని యొక్క ES ఫాము, ఎస్ గాని ES ఫామ్ ఏమవుద్దంటే ES చేరుతుంది. చివరన ఓ ఉంటే వెర్బ్ కి ES చేరుతుంది. గోస్ అంటాం. ఓకేనా? ES చేర్చాలి. నెక్స్ట్ కమ్, కేమ్, కమ్. కమ్, కేమ్, కమ్. దీనికి 4వ రూపం కమింగ్. నెక్స్ట్ V5 ఏమవుద్ది? కమ్స్. కట్, కట్, కట్. 3 రూపాలు ఒకటి ఇక్కడ. ఓకేనా? వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 3 రూపాలు ఒకటే. దానికి ఇన్ఫార్మ్ అవుద్ది కటింగ్. వెర్బ్ 1 కి SRES ఏమవుద్ది? కట్స్. ఓకేనా? V1, V5 ఒకటే, కాబట్టి నేను గ్రామర్ లో V1 అని లేదా V1 లేదా V1 కి SRES అని 2 వాడుతుంటాను సింపుల్ ప్రెజెంట్ లో. ఓకేనా? నెక్స్ట్ ఏమండి, ఇక్కడ మనం ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్స్ చెప్పుకున్నాం. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అని. ఓకేనా? అక్కడ ఆ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ కూడా హెల్పింగ్ వెర్బ్స్ కాకుండా మెయిన్ వెర్బ్ కూడా పనిచేస్తాయి. ఇంపార్టెంట్ కీ పాయింట్ ఇది. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, అలాగే హ్యావ్ ఫార్మ్స్ అనేవి హెల్పింగ్ వెర్బ్ గా పనిచేస్తాయి, మరి మెయిన్ వెర్బ్ లో కూడా పనిచేస్తాయి. మెయిన్ వెర్బ్ లో ఎప్పుడు పనిచేస్తాయి అంటే ఒక సెంటెన్స్ లో అవి మాత్రమే సింగిల్ గా ఉంటే, అవి మాత్రం ఉండి పక్కన ఎటువంటి వెర్బ్ లేకపోతే, మెయిన్ వెర్బ్ లేకపోయినట్లయితే అవి మెయిన్ వెర్బ్ గా పనిచేస్తాయి. అర్థమైందా? అవి మనం చెప్పుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం. బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీను. అలాగే హ్యావ్ కి హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్ అని చెప్పుకున్నాం కదా. అవి సింగిల్ గా సెంటెన్స్ లో ఉంటే దాని పక్కన ఎటువంటి మెయిన్ వెర్బ్, ఇంకే వెర్బ్ లేకపోతే అవి మెయిన్ వెర్బ్ గా పనిచేస్తాయి. వాటి పక్కన మరో మెయిన్ వెర్బ్ ఉంటే అవి హెల్పింగ్ వెర్బ్ గా పనిచేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవి మెయిన్ వెర్బ్ గా కూడా పనిచేస్తాయని చెప్పాను. ఇవి ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్స్ అయినప్పటికీ ఇవి మెయిన్ వెర్బ్ కూడా పనిచేస్తాయి. తర్వాత ఎగ్జాంపుల్స్ మీకు వస్తా, తర్వాత చూద్దాం. అయితే వీటికి 5 రూపాయలు చూద్దాం. బీకి ఏంటంటే మనం యాక్చువల్ గా యామ్, ఈజ్, ఆర్ అని చదువుతాం. యామ్, ఈజ్, ఆర్ అని మనం గ్రామర్ లో చెప్పుకోవడం జరుగుతుంది. మన రాబోయే గ్రామర్ టాపిక్ లో యామ్, ఈజ్, ఆర్ అంటాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి ఆర్డర్ని. యామ్, ఈజ్, ఆర్ అంటే V1, V5 ఒకటని చెప్పాను. 2 సింపుల్ ప్రెజెంట్ గా వాడతాము. సో బి యొక్క బి రూపాలలో సింపుల్ ప్రెజెంట్ లో ఏం వాడతాం అంటే యామ్, ఈజ్, ఆర్. సింగులర్ అయితే సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వాడతాము, ప్లూరల్ అయితే ఆర్ వాడతాము. ఐ సబ్జెక్ట్ అయినప్పుడు యామ్ వాడతాము. ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాడాల్సిన సందర్భంలో.
ఎందుకంటే V1 అనేది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి. V2 సింపుల్ పాస్ట్. బి యొక్క V2 ఫార్మ్స్ అయితే వజ్ వర్, సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. V3 ఏమవుతుంది బీన్, యామీజార్, వజ్ వర్, బీన్, ఇవి 3 రూపాయలు. V4 కావాలంటే ఇది మెయిన్ వెర్బ్ బి, బీకి ఇంగ్ ఫార్మ్ పెట్టండి బీయింగ్, ఓకేనా, బీయింగ్. నెక్స్ట్ అండి డూ ఫార్మ్స్ చూద్దాం. మెయిన్ వెర్బ్ డూయే, దానికి రెండో రూపం డిడ్, మూడో రూపం డన్. డూ, డిడ్, డన్ అనేది దాని యొక్క V1, V2, V3 ఫార్మ్స్. దీనికి ఫోర్త్ ఫార్మ్ కావాలంటే డూయింగ్, ఇంగ్ ఫార్మ్ పెట్టండి. వెర్బ్ 1కి SRS కావాలంటే డూ చివరిని ఏముంది ఓ, గో చివరిన ఓ ఉంటే గోస్ అన్నాం, డూ చివరిన ఓ ఉంటే డస్ అంటాం, ఓకేనా, ఈఎస్ తెచ్చాం. వెర్బ్ చివర ఓ ఉంటే ఈఎస్ చేర్చాలి, డస్ అని. చూసారా, డూ డస్ ఒకటే, డూ డస్ ఒకటే, ఓకేనా. V1కి SRS ఒకటే, రెండు సింపుల్ ప్రెజెంటే. డూ డస్ కూడా ఒకటే సింపుల్ ప్రెజెంట్ ఫార్మ్సే, కానీ ప్రత్యేకించి V5 గా చెప్పుకుంటాం. కానీ గ్రామర్ టాపిక్ చెప్పేటప్పుడు మాత్రం V1 లేదా V1కి SRS అని చెప్పుకుంటాం. అయితే డూని ఎప్పుడు వాడతాం, డజన్ ఎప్పుడు వాడతాం తర్వాత టాపిక్ లో మనకు వస్తాయి, ఓకేనా. చెప్పాలంటే డూని ప్లూరల్ వెర్బ్ కింద వాడతాం, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ వాడతాం. డజ్ని సబ్జెక్ట్ సింగులర్ అయితే డజన్ వాడతాం. అయితే సబ్జెక్ట్ ఐ అయినప్పుడు కూడా సింగులర్, ఐ అంటే సింగులర్ కాబట్టి అది సింగులర్ అయినప్పుడు కూడా ఐ తర్వాత డూ వాడతాం. కానీ హీ, సీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ కి నౌన్ గాని వస్తే డజ్ వాడతాం, ఓకేనా. ఇప్పుడు డూ డజ్ అనేవి సింపుల్ ప్రెజెంట్ ఫార్మ్స్, ఎందుకంటే వెర్బ్ 1 కింద వస్తాయి. వెర్బ్ 1కి SRS, ఓకేనా. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావ్, హ్యాడ్ ఈ 3 రూపాయలు, హ్యావ్ 1 రూపాయలు. దీనికి V4 ఏమవుతుంది హ్యావింగ్, హ్యావ్ చివరన ఐఎన్జి పెడితే హ్యావింగ్, ఈని రిమూవ్ చేసి ఐఎన్జి పెట్టాలి. నెక్స్ట్ వెర్బ్ 1 లేదా వెర్బ్ 1కి SRS రెండు ఒకటే. మరి హ్యావ్ కి వెర్బ్ 1కి SRS ఫామ్ ఏమవుద్ది హ్యాజ్ అవుద్ది. హ్యావ్, హ్యాజ్ రెండు ఒకటే, ఓకేనా. V1, V5 ఒకటే అని చెప్పాను. హ్యావ్, హ్యాజ్ ఒకటే కాబట్టి గ్రామర్ చెప్పేటప్పుడు హ్యావ్ గానీ హ్యాజ్ గానీ పెడతాం. అక్కడ హ్యావ్ ఆర్ హ్యాజ్ అని అంటాం. హ్యావ్ అని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ముందున్న సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ ఉపయోగిస్తాం. ముందున్న సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈ, సీ, ఇట్, నౌన్ అయితే హ్యాజ్ అని ఉపయోగిస్తాం, ఓకే. తర్వాత మనం చెప్తాం మీకు అది. అయితే ఈ విధంగా మనము వెర్బ్ ఫార్మ్స్ అనేది నేర్చుకోవాలి. ప్రతిదానికి కూడా ముఖ్యంగా 4 రూపాయలు చదువు నేర్చుకోవాలి. V1కి SRS రెండు అక్కడ నేర్చుకోండి. ప్లే, ప్లేస్, గో, గోస్, కమ్, కమ్స్, డూ, డజ్, ఓకేనా. యామ్, ఈజ్, ఆర్, అదే హ్యావ్, హ్యాజ్, డూ, డజ్ అక్కడ వచ్చేయాలి. మిగతా 2 రూపాయలు మనం నేర్చుకోవాలి V2, V3లు, ఓకేనా. గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్, ఓకేనండి. ఆ విధంగా మనకి వెర్బ్ రూపాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. నెంబర్ ఆఫ్ వెర్బ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి V1, V2, V3 ఈ 3 రూపాయలు రాసే విధానాన్ని బట్టి రెగ్యులర్ వెర్బ్స్ మనము డిస్కస్ చేద్దాము. ఎన్ని మోడల్ రాయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో రెగ్యులర్ వెర్బ్స్ అనేసరికి వెర్బ్ 1కి చివరన డి గాని, ఈడి గాని, ఐఈడి గాని చేరితే వెర్బ్ 2, వెర్బ్ 3 ఏర్పడతాయి. వెర్బ్ 1కి చివర డి గాని, ఈడి గాని, ఐఈడి గాని చేరితే V2 ఫామ్, V3 ఫామ్ ఏర్పడతాయి. అటువంటి ఫార్మ్స్ ని, ఆ రూపంలో ఉన్న వెర్బ్ ఫార్మ్స్ అన్నింటినీ ఏమంటే రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. ఆ ఫార్మ్స్ కలిగినటువంటి వెర్బ్లన్నింటిని కూడా రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. V1 ఉంటది, V1 తర్వాత చివరన ఈడి గాని, డి గాని, ఐఈడి గాని చేరితే V2, V3 ఉంటాయి. ఆ స్ట్రక్చర్ లో ఉన్నట్లయితే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాము. అందులో మొదటి రూల్ ఏంటంటే చివరన ఈడి చేరుతుంది. దీనికి వెర్బ్ 1 చివరన ఈడి చేరుతుంది. మరి V2, V3 ఒకలాగా ఉంటాయి. వెర్బ్ 2, వెర్బ్ 3 ఒకలాగా ఉంటాయి. చూడండి, V1 తీసుకుందాం, V2, V3. కాల్, కాల్డ్, కాల్డ్ చివరన ఈడి చేరింది. సో వెర్బ్ 1కి చివరన ఈడి చేరుతుంది. మరియు V2, V3 ఒకలాగా ఉంటాయి. కాల్డ్, కాల్డ్, ఓకేనా. వాంట్, వాంటెడ్, వాంటెడ్ చివరన ఈడి చేరింది. షాక్, షాక్డ్, షాక్డ్. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఎంజాయ్, ఎంజాయ్డ్, ఎంజాయ్డ్. మొదటి వెర్బ్ కి అంటే బేస్ ఫామ్ కి చివరిన ఈడి చేరుతుంది. మరి 2 రూపాయలు ఒకలాగా ఉంటాయి. V2, V3 ఒకలాగా ఉంటాయి. అది మొదటి రూల్ రెగ్యులర్ వెర్బ్స్ లో, ఓకేనండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా వెర్బ్ 1కి చివర ఈడి చేరినవి నేర్చుకున్నాం. ఇప్పుడు వెర్బ్ 1కి చివర ఐఈడి చేరినవి. సో వెర్బ్ 1 చివర ఐఈడి చేరితే V2, V3 ఏర్పడతాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫార్మ్స్ యొక్క చెప్తాను. రెగ్యులర్ ఫార్మ్స్, రెగ్యులర్ వెర్బ్స్ అంటే V1, V2, V3లో
V1కి చివర డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ చేరి V2 V3లు ఉంటే అవి రెగ్యులర్ వెర్బ్స్. అయితే మీరు అనుకోవచ్చు, కొన్ని రూల్స్ చెప్తున్నాను, కొన్ని కీ పాయింట్స్. ఎప్పుడు ఐఈడి చేరుతుంది, ఎప్పుడు డి చేరుతుందని చెప్తున్నాను. అవన్నిటిని గుర్తించదు, మీరు వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. ప్లే, ప్లేడ్, ప్లేడ్ అవి రాసేటప్పుడు చివరి డి రాయాలా ఈడి రాయాలా కన్ఫ్యూజ్ అవ్వడం అయితే దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను తప్ప మీరు వెర్బ్ ఫార్మ్స్ కంఠస్థ చేయాల్సిందే, బై హార్ట్ చేయాల్సిందే. అర్థమైందా? మరి ఈ రూల్స్ అన్ని మిగతా ఇట్లకి అప్లై చేయకూడదు. ప్లే, ప్లేడ్, ప్లేడ్ అక్కడ ఈడి రాయాలా డి రాయాలా ఈడి రాయాలా అనేది నేను చెప్పగలను, కానీ కంఠస్థ చేయాల్సింది ప్లే, ప్లేడ్, ప్లేడే. అలాగే ఇక్కడ మనకు సపోజ్ క్రై, క్రైడ్, క్రైడ్. అర్థమైందా? అంటే అక్కడ క్రైడ్ రాసేటప్పుడు ఈడి రాయాలా ఈడి రాయాలా డి రాయాలా అని డౌట్ వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్పిన ట్రిక్ ఉపయోగపడదు తప్ప, సార్ అన్నిటికి మరి అక్కడ ఎలా ఉంది కదా మరి అక్కడ డి రాయొచ్చు కాదు. కొన్ని ఆ వెర్బ్స్ మీరు అలా కంఠస్థం చేయాల్సిందే. రాసేటప్పుడు డి రాయాలా ఈడి రాయాలా ఈడి రాయాలా అనేదే నేను చెప్పిన ట్రిక్స్ ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వెర్బ్ 1 ఫ్రై ఉంది కదా, చివర ఐఈడి చేరుతుంది. ఐఈడి ఎప్పుడు చేరుతుంది అంటే చివరన వై ఉండి దాని ముందు ఒక కాన్సనెంట్ ఉన్నట్లయితే, చివరన వై ఉండి దాని ముందు ఒక కాన్సనెంట్, సో ఫ్రై ఉంది, ఫ్రై చివరన వై ఉంది దాని ముందు ఆర్ అనేది కాన్సనెంట్, అలాంటప్పుడు వై ప్లేస్లో ఐఈడి చేరుతుంది. ఫ్రైడ్, ఫ్రైడ్, ఫ్రై, ఫ్రైడ్, ఫ్రైడ్. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఫ్రై, ఫ్రైడ్, ఫ్రైడ్. అయితే అక్కడ చివరిని డి రాయాలా ఈడి రాయాలా ఈడి రాయాలా చెప్పడానికి మాత్రమే ట్రిక్. అన్నిటికి ఇది అప్లై అయిపోతుంది, చివరిని వై యూనిట్లకి. ఆ వెర్బ్ ఫార్మ్స్ మీరు నేర్చుకోవాల్సిందే. అర్థమైందా? రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఇవి అని నేర్చుకోవాల్సిందే. రాసేటప్పుడు అవి ఎలా రాయాలనేది తెలుసుకోవడానికి. ఫ్రై, ఫ్రైడ్, ఫ్రైడ్. క్రై, క్రైడ్, క్రైడ్. చివరిని వై ఉంది, ముందు కాన్సనెంట్. ట్రై, ట్రైడ్, ట్రైడ్. ఓకేనా? స్టడీ చూడండి, చివరిని వై ఉంది, ముందు కాన్సనెంట్ డి ఉంది. స్టడీకి చివరిన వై ఉంది, ముందు కాన్సనెంట్ డి ఉంది. స్టడీడ్ ఐఈడి వచ్చింది, డీని రిమూవ్ చేసి ఐఈడి రాయాలా, ఆ కాన్సనెంట్ని రిమూవ్ చేసి ఐఈడి రాయాలి. స్టడీడ్, స్టడీడ్. ఓకేనా? మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్. క్యారీ, క్యారీడ్, క్యారీడ్. డ్రై, డ్రైడ్, డ్రైడ్. రిప్లై, రిప్లైడ్, రిప్లైడ్. ఓకేనండి? ఇవన్నిటికి చివరిన అవి ఉంటుంది, దాని ముందు కాన్సనెంట్ ఉంటుంది, అప్పుడు ఐఈడి రాస్తాను. అదే ఓకేనా? మీరు కంఠస్థ పెట్టాల్సింది అయితే మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్, క్యారీ, క్యారీడ్, క్యారీడ్ అని రావాలి, వచ్చేయాలి. రాయడం అనేది డి రాయాలా ఈడి రాయాలా ఈడి రావాలన్నదే ఈ ట్రిక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఇది కూడా రెగ్యులర్ వెర్బ్స్ సంబంధించి మూడో రూల్ ఏంటంటే, V1కి చివర డి చేరుతుంది. స్టార్టింగ్లో ఏమో V1 చివర ఈడి చేరుని చెప్పాము, తర్వాత ఏమో ఐఈడి చేరుని చెప్పాము, ఇప్పుడేమో డి చేరినవి. ఈ విధంగా 3 రకాలుగా ఉంటాయి రెగ్యులర్ వెర్బ్స్. ఓకేనా? చూడండి, లైక్, లైక్డ్, లైక్డ్. చివరన ఈ ఉంటే డి చేర్చండి. వెర్బ్ 1కి చివరి ఈ ఉంటే చివరిన డి పెట్టండి. లైక్, లైక్డ్, లైక్డ్. రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్. డై, డైడ్, డైడ్. లై, లైడ్, లైడ్. అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్. మూవ్, మూవ్డ్, మూవ్డ్. సేవ్, సేవ్డ్, సేవ్డ్. డి చేర్చండి. మొత్తం ఏంటంటే మీరు ఇవి నేర్చుకోవాల్సిందే. నెంబర్ ఆఫ్ వెర్బ్స్ ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సిందే. చాలా వెర్బ్స్ నేర్చుకోవాలి. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్లో కూడా వెర్బ్స్ ఉంటాయి, కొన్ని వెర్బ్ ఫార్మ్స్. వాటిని మీరు అక్కడ ఏ వెర్బ్లు ఇచ్చారో అండర్లైన్ చేసుకుని వాటి వెర్బ్ ఫార్మ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుని ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఓకేనండి? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంజాయ్ ఉంది, ఇక్కడ ఎంజాయ్. ఎంజాయ్ చివరిన వై ఉంది, ఇక్కడ కూడా వై ఉంది కదా, కానీ వైకి ముందేముంది, ఓవులు ఉంది, ఓ. కాబట్టి ఇక్కడ ఎంజాయిడ్ అని రాస్తాం, చివరిన ఈడి రాసాం, ఇక్కడైతే ఐడి రాసాం. సో మొత్తం మీరు నేర్చుకుంది ఏంటి, ఎంజాయ్, ఎంజాయ్డ్, ఎంజాయిడ్. ట్రైడ్, ట్రైడ్, ట్రైడ్. అయితే ట్రైడ్ రాసినప్పుడు ఐఈడి రాయాలి. ఎందుకు రాయాలని రూలు. ఎంజాయ్, ఎంజాయ్డ్, ఎంజాయ్డ్ మీరు కంఠస్థ పెట్టాలి. అయితే అక్కడ ఈడి రాయాలా ఈడి రాయాలంటే చివరిన వై ఉంది, దాని ముందు ఓవులు ఉంది, కాబట్టి ఏం రాయాలా, ఈడి మాత్రమే రాయాలి. వై ఉండి ముందు ఓవులు అంటే ఈడి మాత్రమే రాయాలి. కొన్నింటికి రూల్స్ ఉండవు, కంఠస్థ పెట్టాల్సిందే. వాంట్, వాంటెడ్, వాంటెడ్. ఓకే మనకి. సో 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో 5th లెసన్లో మనకి సరౌండ్, సరౌండెడ్, సరౌండెడ్ అంటే సరౌండెడ్ అని ఇచ్చాడు, రెగ్యులర్ వెర్బ్ అని. సరౌండెడ్ అని ఇచ్చాడు, సరౌండెడ్ ఇచ్చాడు కాబట్టి చివరిన ఈడి ఉంది. చివరిన డి, ఈడి, ఐఈడి ఉంటే, కానీ టెక్స్ట్ బుక్లో ఐఈడిని ఇవ్వలేదు. సో ఐఈడి కూడా మనకు రెగ్యులర్ వెర్బ్లోకి వస్తుంది. అలాగే సౌటెడ్ ఇచ్చాడు, పెయింటెడ్ ఇచ్చాడు, కుక్డ్ ఇచ్చాడు, విజిట్ ఇచ్చాడు, కంప్లీటెడ్ ఇచ్చాడు, డ్రెస్డ్ ఇచ్చాడు, వాటర్డ్ ఇచ్చాడు. చివరిన ఈడి, 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 ఈడి ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఇవి రెగ్యులర్ వెర్బ్స్ అవుతాయి. ఓకేనా? సౌటెడ్కి ఏమవుతుంది, సౌట్, సౌటెడ్, సౌటెడ్. పెయింటెడ్కి పెయింట్, పెయింటెడ్, పెయింటెడ్. కుక్డ్కి మెయిన్ వెర్బ్ ఏంటి, V1 కుక్, కుక్డ్, కుక్డ్. విజిట్, విజిటెడ్, విజిటెడ్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. డ్రెస్, డ్రెస్డ్, డ్రెస్డ్. వాటర్, వాటర్డ్, వాటర్డ్. అయితే టెక్స్ట్ బుక్లో ఒక మిస్టేక్ ఇచ్చాడు రెగ్యులర్ వెర్బ్ అని. హెరడ్ అనేది రెగ్యులర్ వెర్బ్ అని ఇచ్చాడు, రాంగ్.
టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో హెరడ్ రెగ్యులర్ వెర్బ్ అని ఇచ్చాడు, రాంగ్. ఎందుకంటే హెరడ్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్. ఎందుకు ఇర్రెగ్యులర్ వెర్బ్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను, ఓకేనా. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నట్లయితే కోచింగ్ సెంటర్లో కూడా మీరు ఒకసారి హెరడ్ అనేది రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అడగండి, దానికి క్లారిటీ వస్తుందని చూడండి, ఓకేనా. సో హెరడ్ అనేది రెగ్యులర్ వెర్బ్ కాదు, టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. హెరడ్ యొక్క ఫార్మ్స్ ఏంటని చెప్తాను చూడండి. హియర్ హెరడ్, హెరడ్, హియర్ హెరడ్, హెరడ్. సార్ మరి ఇక్కడ చివరి డి ఉంది కదా, డి ఉంది కదా, హియర్కి చివరిని డి చేర్చాం కదా, చివరిని డి చేర్చిన, ఈడి చేర్చిన, ఐఈడి చేర్చిన రెగ్యులర్ వెర్బే కదా, మరి ఇది రెగ్యులర్ వెర్బ్ అనొచ్చు కదా అని అంటే. డి ఎప్పుడు చేర్చాము చెప్పండి, డి ఏ సందర్భంలో చేర్చాము? V1కి చివరన ఈ ఉంటే డి చేర్చాం, కానీ ఇక్కడ V1కి చివరన ఈ లే కదా, కానీ డి చేర్చామే. అర్థమైందా? చివరన రెగ్యులర్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి ఈ ఉంటే కంప్లీట్, చివరన ఈ వస్తుంది కాబట్టి కంప్లీటెడ్, ఓకేనా. చివరన ఈ ఉన్నప్పుడు మాత్రమే డి చేరింది V2 V3లకి రెగ్యులర్ వెర్బ్ యొక్క మనము చెప్పుకున్నటువంటి ట్రిక్స్లో. కానీ హియర్కి చివరన ఈ ఎక్కడ ఉంది, కానీ డి చేర్చామే. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏంటంటే అది రెగ్యులర్ వెర్బ్ కాదనడానికి నేను చెప్పిన ఈ 3 రూల్స్లో ఏ రూల్ అయినా అప్లై చేయండి. V2 V3కి చివరిని ఏమొస్తుంది, ఈడి వస్తుంది. మీరు డి చేర్చండి, ఈడి చేర్చండి, ఐడి చేర్చండి, V2 V3కి చివరిన ఈడి వస్తుంది. డి చేర్చామంటే ముందు ఈ ఉంటుంది. సో ఈ రెండింటికి చివరిని వచ్చింది ఈడి, ఈడి అన్నింటికి చివరిని ఈడీలే వస్తాయి. మనం డి చేర్చినా చివరికి వచ్చేది ఎవరిన ఈడీలే ఉంటాయి. V2 V3లో ఇక్కడ కూడా అంతే, ఈ రూల్లో కూడా చివరిని ఈడి, ఈడి చూసుకోండి, అన్నిటికి చివరిని ఈడి వస్తుంది. ఆ ఈడి చేసినప్పటికీ చివరిని ఈడి ఉంది అన్నిట్లకును. ముందు దాంట్లో చూడండి, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్, చివరన ఇక్కడ ఈడి, ఈడి. సో ఈ రెండో రూల్లో కూడా చివరిని ఈడే వచ్చాయి. మనం ఆ ఈడి చేర్చాం రూల్ ప్రకారంగా, కానీ రాసేటప్పుడు చివరికి ఈడి చివరన ఉందా లేదా, ఈడి చివరన, ఈడి చివరన, ఈడి చివరన, ఇక్కడ ఈడి, ఈడి, ఈడి అన్నిటికి ఈడి చివరన ఉన్నాయి. సో చివరన ఈడి ఉంటేనే అది రెగ్యులర్ వెర్బ్, అది మెయిన్ సింపుల్ లాజిక్. V2 V3 ఫార్మ్స్కి చివరన ఈడి ఉంటేనే అది రెగ్యులర్ వెర్బు. చివరన ఈడి రావాలి అంటే మనం డి చేరినా, ఈడి చేరినా, ఈడి చేరినా ఎలా చేరితే చెప్పాను నేను, కానీ రాసేటప్పుడు చివరికి ఈడి వస్తుంది. ఈడి ఉంటేనే రెగ్యులర్ వెర్బు. హెరడ్కి చివరిన ఈడి ఎక్కడ వచ్చింది, రాలేదే. కాబట్టి హెరడ్ అనేది ఇర్రెగ్యులర్ వెర్బ్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్.